ఖాళీ టైంలో నాకు మా అన్న ఉండగా నాకేం భయము, నన్ను ఎవరు ఏమి చేయలేరు. తలకాయ ఎత్తుకోకపోతాను, ముచ్చెత్తుకొని వస్తాను స్వామి, నరికేస్తా, తలకాయ ఎత్తుకోకపోతాను. ఎన్ని మాటలు, ఒకసారి రెండుసార్లు. నా బిడ్డని కాలు ఇచ్చేస్తా ఇంటి మంగ దున్నుతా ఉంటే మేము మాకు అడ్డం ఇచ్చే దున్నద్దని వారి కూలని రాయి ఎత్తుకొని తరుముకొని భయమని వాని ఎందుకు రాని నా బిడ్డ దున్నుతాడు, నా బిడ్డ ఎక్కేదని బియ్యం వంగదో వేసి వాక్కే నేను అడ్డం బియ్యం నా బిడ్డ కొడతాడు ఏరు కొట్టేసినట్టు అంత ముక్కలు బాగా నెయ్యి ఊరికి శరం మట్లు తగ్గుతుంది. నాకు సోదరు ఉండాలి, ఏమి మాకు న్యాయం జరగాలి స్వామి. ఇంటి మాటలు మాకు ఊరు దాబలేరు, నవ్వుండేది ఒక బిడ్డ, నా బిడ్డ పోస్తాడా. నా పేరు వాలెప్ప, లక్కుంట గ్రామము. మేము మా లక్కుంట బైపాస్ సమీపాన మా పొలంలో దున్నుకుంటుండగా బాడుగుకు ట్రాక్టర్ని పిలిపించి దున్నుతూ ఉండగా అప్పిరెడ్డి గారి కుమారుడు చెన్నారెడ్డి వచ్చి మా పైన ట్రాక్టర్ని నిలిపించి డ్రైవర్ని నానా మాటలని దున్నొద్దని ట్రాక్టర్ గాలిపై తీసేసి ఎందుకని ప్రశ్నించగా నా పైన దాడి చేసి కాళ్ళతో తన్ని దాడి చేయడం జరిగింది. ఈ విషయంగా మా అమ్మ నాకు అడ్డం వస్తుంది, నన్ను కొడతా ఉండగా నన్ను అడ్డగించడానికి మా అమ్మ వస్తే మా అమ్మను ఏలు కోరికేయడం జరిగింది. ఇదే విషయంగా నేను లాస్ట్ 15 days బ్యాక్ నేను మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో నేను ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నువ్వు ఎందుకు ఫిర్యాదు చేసుకుంటాను ఆ కక్షతో మా మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. 84లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని అక్రమంగా మాకు ఉంది అనేసి ఈరోజు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు. మేము ఆ పొలం పైన ఆధారపడి ఉన్నాం. గత 40-50 ఏళ్ళుగా మేము దాన్నే సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తాను. ఇవి మా అమ్మకి షుగరు దాదాపు 300+ ఉంది. ఆమెను పట్టుకొని కాళ్ళతో తన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా ఏలు పూర్తిగా కొరికేయడం జరిగింది. పూర్తిగా బోన్ కూడా కట్ అయిపోయింది. వాళ్ళ అన్న రామసముద్రంలో హెడ్ కానిస్టేబుల్ గంగిరెడ్డి నన్నుండగా మా అన్న ఉండగా నువ్వేం చేయలేవురా అని నన్ను ఆ మాటలు అంటున్నాడు. ఇదే విధంగా మా అమ్మని మా నాన్నని చంపుతానని బెదిరిస్తున్నాడు. నా చేతుల్లోనే మీ చావును కూడా పదే హెచ్చరిస్తున్నాడు. ఇంతకు ముందు కూడా వేట పొడవలతో మా నాన్నపైన దాడి చేయడం జరిగింది. ఆ విషయంగా కూడా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. అయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. దాదాపు ఇది ఒక 5-6 సార్లు మా నాన్నపైన అత్యాచారం కూడా జరిగినాడు ఇదే భూమి విషయంగా. కానీ నేను కంప్లైంట్ ఇచ్చినాను, డిఎస్పీ సార్ ఇక్కడ కూడా ఇచ్చినాను. బట్ మాకు న్యాయం అయితే జరగలేదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.